ఆధ్యాత్మిక సంకల్పాల శక్తి గురించి ఈరోజు చూద్దాం. మొత్తం సాధన అంతా ఈ ఒక్క ప్రాథమిక ప్రకటనతోనే మొదలవుతుంది. ఈ సంకల్పాలన్నిటికీ ఆధారం ఏంటంటే ఆత్మ ఒక పరమాత్మ అనే భావన. బేహద్ అనేది ఇందులో చాలా ముఖ్యమైన పదం. దీని అర్థం హద్దులు లేనిది. అంటే ఆత్మ కేవలం ఒక జీవి మాత్రమే కాదు, మార్పుకు ఒక సాధనం అన్నమాట. ఇక ఆత్మ యొక్క ముఖ్యమైన గుణాల గురించి చూస్తే శాంతి, ఆనందం, ఇంకా కాంతి. ఈ పరమప్రకాశం ఆత్మనే కాదు, శరీరాన్ని కూడా చైతన్యవంతం చేస్తుందట. వీటన్నింటిలోనూ చాలా ముఖ్యమైనది పరం శాంతి, అంటే అత్యున్నతమైన శాంతి అని అర్థం. అయితే ఈ శాంతి అనేది కేవలం మన లోపలే ఉండిపోదు. చూడండి, ఇది ఎలా వ్యాపిస్తుందో. మనలో మొదలై అన్ని దిశలకు విస్తరిస్తుంది. అంటే ఇది ఒక వ్యక్తి నుండి మొదలై ఏకంగా విశ్వం వరకు సాగే ప్రయాణం. ఈ ప్రభావం కేవలం భౌతిక ప్రపంచానికే కాదు, సూక్ష్మ కారణలోకాలకు కూడా వ్యాపిస్తుంది. అసలు ఈ సంకల్పాల అంతిమ లక్ష్యమేంటంటే ఒక వైబ్రేషనల్ మార్పు తీసుకురావడం. బలమైన సంకల్పాలు వాటి వైబ్రేషన్స్తో వాతావరణాన్నే మార్చేస్తాయని నమ్ముతారు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. సంకల్పశక్తి నిజంగా విశ్వాన్ని మార్చగలదా? దీనికి సమాధానమేంటంటే ప్రబల సంకల్పశక్తితో పరివర్తన తథ్యం, నిశ్చయం.